ఎలీమెలెకు మరియు అతని భార్య నయోమికి మహ్లోను మరియు కిలియోను అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు యూదాలోని బెత్లెహేము పట్టణంలో నివసించారు. ఆ ప్రాంతం కరువుతో అతలాకుతలమైనప్పుడు వారు ఆహారం కోసం బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. వారు సమీపంలోని మోయాబు దేశానికి ప్రయాణించి అక్కడ నివసించడానికి స్థిరపడ్డారు. మోయాబు ప్రజలు దేవుణ్ణి కాదు, వారి స్వంత విగ్రహాలను ఆరాధించారు. కొంతకాలం తర్వాత ఎలీమెలెకు చనిపోయాడు. ఆ ఇద్దరు కుమారులు పెద్దవారే స్థానిక మోయాబీలైన రూతు మరియు ఓర్పా అనే స్త్రీలను వివాహం చేసుకున్నారు. విచారకరంగా మళ్లీ విషాదం అలుముకుంది. ఇద్దరు కుమారులు మోయాబులో స్థిరపడిన 10 సంవత్సరాల తర్వాత మహ్లోను మరియు కిలియోను ఇద్దరూ మరణించారు. దీని వలన ముగ్గురు విధవరాళ్లు, నయోమి మరియు ఆమె ఇద్దరు యువ మోయాబు కోడళ్లు, రూతు మరియు ఓర్పా మిగిలిపోయారు. బెత్లెహేములో ఉన్న ప్రజలకు ప్రభువు ఆహారం అందించాడని నయోమి విన్నప్పుడు ఆమె తిరిగి రావాలని నిర్ణయించుకుంది. ముగ్గురు విధవరాళ్లు తమ వస్తువులను సర్దుకున్నారు. అప్పుడు నయోమి తన ఇద్దరు కోడళ్లతో, మీ తల్లుల ఇళ్లకు తిరిగి వెళ్ళండి. మీరు చనిపోయిన మీ భర్తలకు మరియు నాకు చూపించిన అదే దయను ప్రభువు మీకు చూపించుగాక. కొత్త భర్తలను కనుగొనడానికి దేవుడు మీకు సహాయం చేయును గాక అని చెప్పింది. నయోమి వారిద్దరినీ ముద్దు పెట్టుకుని వీడ్కోలు పలికింది మరియు వారు బిగ్గరగా ఏడ్చారు. మేము మీతో పాటు మీ ప్రజల వద్దకు తిరిగి వెళ్తాము అని వారు బదులిచ్చారు. లేదు, మీరు ఇంటికి తిరిగి వెళ్ళాలి, నయోమి పట్టుబట్టింది. మీరు మళ్లీ వివాహం చేసుకోవచ్చు. నయోమి బాధపడింది మరియు దేవుడు ఆమెకు వ్యతిరేకంగా ఉన్నాడు. ఓర్పా మరియు రూతు మళ్లీ ఏడ్చారు. ఓర్పా నయోమికి వీడ్కోలు పలికి తన తల్లి ఇంటికి తిరిగి వెళ్ళింది. అయితే రూతు నయోమిని గట్టిగా పట్టుకుంది మరియు వదలలేదు. ఓర్పా తన ప్రజల దగ్గరకు, వారి దేవుళ్ల దగ్గరకు తిరిగి వచ్చింది అని నయోమి చెప్పింది. ఆమెతో తిరిగి వెళ్ళు, నిన్ను వదిలి వెళ్ళమని నన్ను బలవంతం చేయకు అని రూతు బదులిచ్చింది. నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను వెళ్తాను, నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడే నేను ఉంటాను. నీ ప్రజలు నా ప్రజలు మరియు నీ దేవుడు నా దేవుడు. నువ్వు చనిపోయే చోట నేను చనిపోతాను. రూతు తనతోనే ఉండాలని నిశ్చయించుకుందని నయోమి గ్రహించినప్పుడు వారిద్దరూ బెత్లెహేముకు వెళ్లే దారిలో బయలుదేరారు. బార్లీ పంట ప్రారంభమవుతుండగా వారు బెత్లెహేముకు తిరిగి వచ్చారు. వారి రాక చాలా సంచలనం సృష్టించింది. నయోమి దుఃఖం మరియు బాధ ఆమె రూపాన్ని ఎంతగానో మార్చివేసింది. చాలామంది ఆమెను గుర్తించలేకపోయారు. ఇది నయోమి కావచ్చునా అని ప్రజలు అడిగారు. నన్ను నయోమి అని పిలవకండి అని ఆమె పట్టుబట్టింది. నన్ను మారా అంటే చేదు అని అర్థం అని పిలవండి, ఎందుకంటే దేవుడు నా జీవితాన్ని చేదుగా మార్చాడు. నేను నిండిపోయాను కాని ప్రభువు నన్ను ఖాళీగా తిరిగి తీసుకువచ్చాడు. ప్రభువు నాపై దురదృష్టాన్ని తెచ్చాడు.